హరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అదేంటి నేను ఇంతకుముందు వినలేదు ఎప్పుడు. అది ఎలా వర్క్ అవుతుంది? ఎవరు చేయొచ్చు? మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే బేసికల్లీ ఇది లోన్స్ ఎక్స్టెండెడ్ బై బ్రోకర్స్ అండి అగైన్స్ట్ యువర్ కొలాటరల్. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మీ దగ్గర ఒక 1,00,000 వర్త్ స్టాక్ ఉందనుకోండి ఒక బ్రోకర్ దగ్గర ఆల్రెడీ మీరు కొనేసి ఉంచారు. ఇప్పుడు మీ దగ్గర ఓన్లీ ఒక 10,000 ఉన్నాయి. సో మీ దగ్గర ఆల్రెడీ ఉన్న స్టాక్ అగేన్స్ట్గా మీ కొలాటరల్ని ఇలాగా యూజ్ చేసుకొని వాళ్ళు దానికి 50,000 70,000 అట్లా లోన్ ఇస్తారనుకోండి. సో మీ 10,000 ఆ 50,000 కలిపితే మీకు ఇప్పుడు ఫ్రెష్గా 60,000 క్వశ్చన్ వస్తుంది. సో దాంతో మీరు 60,000 వర్త్ పొజిషన్స్ తీసుకోవచ్చండి. ఇంకా వేరే వేరే స్టాక్స్లో కొనుక్కోవచ్చు. సో ఈ 60,000 గాను వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తూ ఉంటారు మార్జిన్ పైన. ఇది ఎవరు బ్రోకర్ ఇస్తాడు? ఇది జనరల్లీ బ్రోకర్స్ ఎక్స్టెండ్ చేస్తారండి. వాళ్ళ ఎన్బిఎఫ్సిస్ నుండి వాళ్ళ క్యాప్టివ్ ఎన్బిఎఫ్సిస్ అవి ఉంటాయి. సో వాటి ద్వారా యాక్చువల్లీ ఫండింగ్ చేస్తారు. ఇది యాక్చువల్లీ సెబీ అప్రూవ్డ్ ప్రోగ్రామేనండి. అంటే లోన్ తీసుకోవడం, నాకు ఆల్రెడీ ఉన్న స్టాక్ పైన లోన్ తీసుకోవడం అంతే. నార్మల్లీ అబౌట్ 10 to 18%, 16% రేంజ్లో ఇంట్రెస్ట్ రేట్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ బేసికల్లీ ఇవన్నీ కొలాటరలైజ్డ్ లెండింగ్ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏవైతే షేర్స్ తీసుకొని మీరు లాస్ బుక్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఆల్రెడీ మీ మిగతా హోల్డింగ్స్ ఉంటాయి కదా, ఒకవేళ ఆ లాస్ని రీకూప్ చేసుకోవడానికి వాటిని లిక్విడేట్ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నేను అలాంటి మనీతో వాళ్ళ దగ్గర తీసుకున్న మనీతోటి ఏ షేర్స్ కొంటున్నా అనేది కూడా వాళ్ళకి చెప్పాలా? మన ఇష్టం? అది మన ఇష్టం ఉంటుందండి. అది యాక్చువల్లీ మీకు లోన్ ఎక్స్టెండ్ చేయాలంటే మీ కొలాటరల్ క్వాలిటీని మాత్రం వాళ్ళు చూస్తారు. మీ దగ్గర ఏ గ్రేడ్ స్టాక్స్ ఉన్నాయా, బి గ్రేడ్ స్టాక్స్ ఉన్నాయా, దాన్ని బట్టి మీ హెయిర్ కట్, ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ కూడా ఆసిలేట్ అయ్యే అవకాశం ఉంది. అందరు బ్రోకర్స్ ఇస్తారు ఇది? దాదాపు అంటే క్యాష్ రిచ్ బ్రోకర్స్ అందరూ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారండి. ఇది ఎంతవరకు సేఫ్, ఎంతవరకు రిస్క్? ఇది నథింగ్ బట్ లివరేజ్డ్ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉంటే మీరు 500 రూపాయల వర్త్ పొజిషన్ తీసుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ ఇట్స్ అ లివరేజ్. సో మీ లాస్ కానీ ప్రాఫిట్ కానీ 500 రూపీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. మీరు యాక్చువల్లీ ఇక్కడ ట్రేడింగ్కి తీసుకొచ్చింది 100 రూపీస్, బట్ మీరు పొజిషన్ తీసుకుంటుంది 500 రూపీస్ వర్త్. సో ఈ 500 రూపీస్లో ఒక 10% ఆసిలేషన్ వచ్చింది అనుకోండి. సో 10% ఆఫ్ 500 ఈజ్ 50 రూపీస్. మీరు యాక్చువల్లీ మీ ఒరిజినల్ మనీ 100. ఈ 100లో 50 రూపీస్ పోతుంది. అంటే మీ యాక్చువల్ లాస్ ఎంత అయిందండి? 50%. సో ఆ రిస్క్ అయితే ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మీకు గెయిన్స్ వచ్చినా కానీ అట్లనే ఎక్స్పోనెన్షియల్గా గెయిన్స్ కూడా రావచ్చు. సో ఇట్స్ హై రిస్క్ అండ్ హై రివార్డ్ గేమ్ అండి ఓవరాల్గా. అంటే బేసికల్లీ ఇట్లాంటి ఎంటీఎఫ్ ఫెసిలిటీస్ ఎవరైనా యూజ్ చేసుకోవాలంటే వాళ్ళు వాళ్ళ మ్యాథ్స్ పర్ఫెక్ట్గా చేసుకొని దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకొని ఒక ప్రీ ప్లాన్డ్ మెకానిజం తోటి ఎంటర్ అయితే సేఫ్గా బయటపడతారండి. కాకపోతే అక్కడ న్యూస్ వచ్చింది, ఇక్కడ న్యూస్ వచ్చిందని టిప్స్ బేస్డ్ చేస్తే మాత్రం యూ మే గెట్ స్టక్. ఇప్పుడు దీంట్లో మనకిచ్చిన లోన్ పైన బ్రోకర్ ఎంత ఛార్జ్ చేస్తాడు? ఇట్స్ నార్మల్లీ అబౌట్ 10 to 15% రేంజ్లో ఒక్కొక్క బ్రోకర్ని బట్టి ఉంటుందండి. ఇలాంటి టైంలో ఇప్పుడు నేను బ్రోకర్ దగ్గర తీసుకున్నాను, నేను కొన్న షేర్స్ ఏమైనా రిస్క్లో పడుతున్నాయేమో అని బ్రోకర్స్ మనల్ని అలర్ట్ చేయడం అలాంటిది ఏమైనా జరుగుతుందా? జనరలీ రిస్క్ మేనేజ్మెంట్స్ ఉంటాయండి. మనం తీసుకున్న వాటిలలో యాజ్ లాంగ్ యాజ్ మీరు ఇంట్రెస్ట్ సర్వీస్ చేసి వాళ్ళ ఏదైతే అవుట్ స్టాండింగ్ ఉందో అది కవర్ అవుతున్నంత వరకు జనరలీ దే విల్ నాట్ డిస్టర్బ్ యూ. ఎప్పుడైతే మీ లాసెస్ వాళ్ళ రిసీవబుల్ కంటే పెరిగిపోతున్నాయో అప్పుడు దే విల్ డెఫినెట్లీ వార్న్ యూ. ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎప్పుడు పే చేస్తుండాలి? మంత్లీ పే చేయాలా? అది నార్మల్లీ మీ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ అవుతూ ఉంటుందండి. మంత్లీ డెబిట్ అయిపోతుంది. నాకు అది పెరుగుతున్నా తగ్గుతున్నా దాంతో సంబంధం ఉండదు. నాకు అక్కడ ఎంత అయితే మనీ ఇచ్చాడో దానిపైన ఇంట్రెస్ట్ డెబిట్ అవుతూ ఉంటుంది, ఛార్జ్ చేస్తూనే ఉంటాడు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కొత్తగా వచ్చిన వాళ్ళు నా దగ్గర మంచి స్టాక్స్ ఉన్నా సరే ఇంట్లోకి వెళ్ళకపోవడమే మంచిదా? కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ మార్కెట్ని అర్థం చేసుకోవాలి. మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఏంది, వాళ్ళ మేనేజ్మెంట్ స్టైల్ ఏంది, వాళ్ళ ఆర్డర్ బుక్ ఏంది, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి, అదొకటే కాకుండా ఆ ఇండస్ట్రీ ఎట్లా పర్ఫామ్ చేయబోతుంది, ఓవరాల్ ఎకానమీ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, వాళ్ళ అర్నింగ్స్ ప్రొజెక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మనం చూసుకొని ఒక లెక్క వేసుకొని ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ కంపెనీ ఆల్రెడీ ఓవర్ వాల్యూడా, అండర్ వాల్యూడా, అడిక్వేట్లీ వాల్యూడా అని చూసుకొని మనం జనరల్లీ కొత్త వాళ్ళు ఎవరైనా కానీ ఫెయిర్ వాల్యూడ్ కానీ అండర్ వాల్యూడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీడియం టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది.
ఓవర్ వాల్యూడ్ అంటే ఆల్రెడీ మార్కెట్లో వాల్యుయేషన్ పెంచేశారు, అంటే దట్ మీన్స్ అందరూ ఆల్రెడీ కింద లెవెల్లో కొనుక్కుంటూ వచ్చినారు. సో మనం ఇక్కడ ఎంటర్ అయితే రేపు మార్కెట్ మళ్ళీ పడితే వీ విల్ బి నెసెసరీ స్టక్కింగ్ ఇన్ ద పొజిషన్. ఈ ఓవర్ వాల్యూడ్ రిస్క్ అనేది ఎంతవరకు ఉంటుందండి? ఏ అండర్లయింగ్ అయినా మీరు తీసుకుంటే రిస్క్ అనేది డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇది ఇండెఫినెట్గా అయితే వెళ్ళదండి. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, దీనికి 50,000 వాల్యూ అనుకోండి, ఇది 5 లక్షలు పెడితే ఎవరు 5 లక్షలకి బెటర్ మొబైల్స్ రావచ్చు. ఒకవేళ సప్లై టైట్ ఉన్న ఒక సిచ్యువేషన్ ఏదో వచ్చినా కానీ దెర్ ఈజ్ అ సీలింగ్ కదండి. సో అక్కడ నుండి మార్కెట్ హ్యాస్ టు కరెక్ట్. సో ఈ వాల్యుయేషన్ గేమ్స్ కానివ్వండి, ప్రైసింగ్ మెకానిజం కానీ, మార్కెట్ ఏదైనా చూసినా వన్ వే ఉండదండి. ఒకసారి పైకి వెళ్తుంది, దాని తర్వాత మళ్ళీ కరెక్ట్ అవుతుంది. ఆ కరెక్షన్ ఎందుకు అవుతుంది? ఈ ఎవరైతే కింద కొన్నారో వాళ్ళందరూ ప్రాఫిట్స్ బుక్ చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ తర్వాత ఇదే కంపెనీ మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ మీద కాన్ఫిడెన్స్ ఇచ్చింది అనుకోండి ఇన్వెస్టర్స్కి, అప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఎంటర్ అవుతారు. సో అప్పుడు ఇంకొక లెగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు మనం 10 రూపాయలు 20 రూపాయలు అయిన స్టాక్స్ ఇప్పుడు 1000 1200 కూడా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కన్సిస్టెంట్గా ఆ రిటర్న్స్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఆ వాల్యుయేషన్ని వాళ్ళు జస్టిఫై చేస్తున్నారు. అది జస్టిఫై చేసినంత వరకు మీ ఓవర్ వాల్యూడ్ కంపెనీస్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తాయి. ఎప్పుడైతే వాళ్ళు మీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలేకపోతున్నారో మార్కెట్ పడుతుంది. ఇప్పుడు కొన్ని స్టాక్స్ చూస్తుంటాం, పిఈ రేషియో అంటారు కదా, పిఈ రేషియో ఒకసారి 100 దాటిపోయింది కూడా ఉంటాయి. అంటే మీకు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, లాస్ట్ క్వార్టర్లో కానీ లాస్ట్ హాఫ్ క్వార్టర్ దీంట్లో కానీ ఇన్కమ్స్ బాగుంటాయి, తర్వాత వాళ్ళ ఆర్డర్స్ బాగుంటాయి. కానీ పిఈ రేషియో అంటే ఓవర్ వాల్యూడ్ చాలా ఉంటుంది. 100 అంటే చాలా ఎక్కువ అన్నట్టు కదా. జనరల్గా ఏం చెప్తారు, 30 యావరేజ్ ఉంటుంది, 30-40 అంటారు కదా. కానీ దాన్ని కొనాలనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే కంపెనీ పెర్ఫార్మెన్స్, తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్లో అది మంచి రిజల్ట్స్. ఇప్పుడు కొన్ని సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అవన్నీ వస్తున్నాయి, అది డేటా సెంటర్స్ పెట్టేవి కానీ, లేకపోతే రెన్యూవబుల్ ఎనర్జీలో ఉన్నవి. చిన్న స్టాకే, మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్లో ఉన్న షేరే, కానీ ఓవర్ వాల్యూడ్లో ఉంటుంది. దాన్ని మీద చాలామందికి డౌట్ ఏంటంటే ఇది కొనొచ్చా కొనకూడదు, కానీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది స్టాక్ చూడడానికి, కానీ ఓవర్ వాల్యూడ్లో ఉంది, దాన్ని కొనొచ్చా లేకపోతే? ఇప్పుడు పిఈ రేషియోస్ అంటే ఇది యాక్చువల్లీ ఇట్స్ అ వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు నార్మల్ మన నిఫ్టీ పిఈ తీసుకున్నాం అనుకోండి, ఎన్ఎస్సి ఇండెక్స్ ఉంది కదా, 24-25 రేంజ్లో ఉంటుంది. సో యూ కెనాట్ సే కొన్ని కంపెనీస్ 100 ఉండొచ్చు, కొన్ని కంపెనీస్ 10 ఉండొచ్చు. సో మనం యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయాలండి. ఇప్పుడు సపోజ్ 100 పిఈ ఉన్న కంపెనీని కనుక మీరు చూస్తే ఆ పర్టికులర్ సెక్టర్లో దాని పియర్ కంపారిజన్ చేయాలండి. ఎందుకంటే కొన్ని ఓవర్ వాల్యూడ్ సెక్టర్స్ ఉంటాయి, ఎందుకంటే వాటి రిటర్న్స్ కూడా అట్లా ఇస్తూ ఉంటాయి. నేను చెప్పింది అదే, రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ. అవును. సో అక్కడ ఇప్పుడు తక్కువ క్యాపిటల్ తోటి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే వాటికి వాల్యుయేషన్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటుంది. పిఈ ఈజ్ నథింగ్ బట్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అండి. మీ ఎర్నింగ్స్ ఎక్కువ. ఇప్పుడు మీరు 10 రూపాయలు పెట్టి ఒక కంపెనీ 20 రూపాయలు ప్రాఫిట్ తీసింది అనుకోండి, అదే 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక కంపెనీ 50 రూపాయలు ప్రాఫిట్ చేసిందంటే దాని ఎర్నింగ్స్ పెరుగుతాయి. సో పిఈ పెరుగుతుంది. సో ఆ బాస్కెట్ కంపెనీస్ని అట్లాంటి కంపెనీస్ తోటే మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీతో కంపేర్ చేస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు రెన్యూవబుల్ ఎనర్జీలో హై పిఈ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఏవి 2, ఒకటి 80 ఉండొచ్చు, ఒకటి 100 ఉండొచ్చు. అవి వాటి ఇంట్రెన్సిక్ డిఫరెన్షియేషన్ వల్ల ఆ 80-100 ఉంటుంది. కాకపోతే మీరు 20 తోటి వేరే సెగ్మెంట్లో కంపేర్ చేయడానికి కుదరదండి. సో అట్లా. సో యాజ్ లాంగ్ యాజ్ ఆ ఇండస్ట్రీ గ్రోత్ అట్లా ఉంది, ఆ కంపెనీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తే మీ బ్యాలెన్స్ షీట్ సైజ్ పెరుగుతుందండి. సో బ్యాలెన్స్ షీట్ సైజ్ పెరిగితే ఆటోమేటిక్గా మీ రిటర్న్స్ పెరుగుతాయి, రైట్? సో ఆ ట్రెండ్ హెల్దీగా ఉంది అన్నంత వరకు మీరు ఇన్వెస్ట్ చేయడంలో తప్పలేదు. సో ఓన్లీ పిఈ రేషియో అన్నది ఒకటే యాడ్ స్టిక్ అయితే కాదు స్టాక్ ఇన్వెస్ట్మెంట్లో. అంటే ఇప్పుడు పిఈ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి 100 అబోవ్ దాటిపోయింది కాబట్టి అసలు దాని జోలికి వెళ్ళొద్దు అని అయితే అనుకోకర్లా. అట్లా అనుకోకర్లేదండి. అది ప్యూర్లీ ఏ ఇండస్ట్రీలో మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాం ఆ కంపెనీ డైనమిక్స్ని బట్టి, ప్యూర్లీ కంపెనీ డైనమిక్స్ అండ్ కంపెనీస్ ఎర్నింగ్స్ పొటెన్షియల్ని బట్టి అది మారుతూ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.